హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు. నూతన సంవత్సరం అంటే అందరికీ పండుగ, అందరికీ ఆనందం. ఎందుకంటే అందరూ కోరుకునేది ఒక నూతనత్వం, ఒక క్రొత్త ఆలోచన, ఒక క్రొత్త నిర్ణయం. పాత విషయాలను పక్కన పెట్టి కొత్త విషయాల కోసం పరితపిస్తూ ఉంటాడు మానవుడు. గడిచినటువంటి చేదు అనుభవాలను మరలా రాకూడదని, కొత్త సంవత్సరంలో క్రొత్తగా జీవించాలని, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, కొత్త విషయాలు సాధించాలని అనుకుంటూ ఉంటారు. కొత్త స్నేహాలు చేయాలని కొందరు, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మరికొందరు అనుకుంటారు. పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కొత్త ప్రమోషన్స్ కొట్టేయాలని ఉద్యోగస్తులు కోరుకుంటూ ఉంటారు. ఇలా ఒకటేమిటి రెండేమిటి అనేక విషయాల్లో ఒక క్రొత్త వరవడిని, క్రొత్త ధనాన్ని కోరుకుంటూ మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు. అలాంటి ఒక కొత్త సంవత్సరం కోసం మనం ఈరోజు ఈ టాపిక్ లో మాట్లాడబోతూ ఉన్నాం. తనను తాను సవరించుకుంటూ మనిషి నిరంతరము పురోగమిస్తూ ముందుకు సాగిపోవడం చాలా మంచి విషయం. అందులో తప్పేమీ లేదు. అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. కాకపోతే అలాంటి నూతనత్వం కలిగినటువంటి నూతన సంవత్సర వేడుకల గురించి, దాని యొక్క చరిత్ర, అసలు నూతన సంవత్సరం ఏ విధంగా మొదలయ్యింది, ఏ విధంగా పూర్వకాలం జరుపుకునేటటువంటి వాళ్ళు, అసలు ఈ క్యాలెండర్ అనేటటువంటిది ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది అనేటటువంటి చారిత్రక విషయాలను కొన్నిటిని మీ ముందు ఉంచి, క్యాలెండర్ ఏ విధంగా మొదలయ్యింది, క్యాలెండర్ మొదలవటానికి ఏంటి నేపథ్యం, ఇప్పుడు మనం ఎటువంటి క్యాలెండర్ ను అనుసరిస్తూ ఉన్నాం, ఏ ఏ దేశాల్లో ఏ విధంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటూ ఉన్నారనేటటువంటి విషయాలతో పాటు, అస్సలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వలన వచ్చేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, నూతన సంవత్సర వేడుకలు మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయనేటటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీ ముందుకు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూచి ఆనందించి మీ కామెంట్లను, సలహాలను, సందేహాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయాల్సిందిగా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నూతన సంవత్సరం మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన మరియు విశ్వవ్యాప్త వేడుకలలో ఒకటి. ప్రారంభంలో వివిధ దేశాల్లో వివిధ విధాలుగా నూతన సంవత్సరం జరుపుకోబడింది. ప్రాచీన నూతన సంవత్సరం ఉత్సవం సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో మెసొపొటేమియాలో జరిగింది. అక్కడ బాబిలోనియన్లు అకిటు అనే పండుగను వసంత సమాన రాత్రి తర్వాత జరుపుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన ఈజిప్టు వారు తమ నూతన సంవత్సరాన్ని సిరియస్ నక్షత్రం ఉదయించడం మరియు నైలు నది వరదలతో దానిని అనుసంధానించి జరుపుకునేవారు. పర్షియన్లు వసంత సమాన రాత్రి తర్వాత అంటే మార్చి 21న జరుపుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 45లో జూలియస్ సీజర్ ప్రవేశపెట్టినటువంటి జూలియన్ క్యాలెండర్ దాదాపు 1535 సంవత్సరాల పాటు అనేక లోపాలతో కొనసాగింది. కాకపోతే 1582వ సంవత్సరంలో పోప్ గ్రెగరీ 13 చొరవతో మనకు ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ మనకు అమల్లోకి వచ్చింది. జూలియన్ క్యాలెండర్ లో ఉన్నటువంటి లోపాలను సవరించి సంస్కరించబడింది మన యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్. జూలియన్ క్యాలెండర్ లోని కీలకమైన లోపాలను మనం చూసినట్లయితే, పౌర సంవత్సరం తప్పుడుగా గణన చేయబడింది. లీప్ ఇయర్ ఎర్రర్,
ప్రాథమిక లోపం ఏమిటంటే సౌర సంవత్సరం ఖచ్చితంగా 365.25 రోజులు, అంటే 365 రోజులు మరియు 6 గంటలు అనే భావన ఉండేది. వాస్తవానికి ఉష్ణమండల సౌర సంవత్సరం సుమారు 365.2429 రోజులు, అంటే 365.25 రోజుల కంటే దాదాపు 11 నిమిషాల 14 సెకండ్లు తక్కువ. 1585 నాటికి క్యాలెండర్ అది ఉండాల్సిన దానికంటే దాదాపు 10 రోజులు వెనుకబడి ఉంది. పైగా జూలియన్ క్యాలెండర్ చాలా పొడవుగా ఉన్నందున అది ప్రతి 128 సంవత్సరాలకు ఒక రోజు పెరిగేది. శతాబ్దాలుగా దీని వలన క్యాలెండర్లో తేదీలు వాస్తవ సౌర ఋతువులతో సమకాలీకరణ కోల్పోయింది. క్యాలెండర్ ఉపయోగంలోని మొదటి కొన్ని దశాబ్దాలలో, అంటే 45 బిఫోర్ క్రైస్ట్ నుండి 8 ఆఫ్టర్ క్రైస్ట్ వరకు రోమన్ ఆస్ట్రానమర్లు కొన్ని పొరపాట్లను ప్రతి 4 సంవత్సరాలకు బదులుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరాన్ని జోడించారు. క్యాలెండర్ను తిరిగి అమర్చడానికి చక్రవర్తి అగస్టస్ 9 BC మరియు 8 AD మధ్య లీపు సంవత్సరాలను దాటవేయడం ద్వారా దానిని సరిచేసే వరకు ఇది ప్రారంభం డ్రిఫ్ట్ ను మరింత తీవ్రతరం చేసింది. ఇలా అనేక లోపాలతో జూలియన్ క్యాలెండర్ కొనసాగింది. ఈ లోపాలన్నింటినీ పసిగట్టినటువంటి ఆనాటి రోమన్ క్యాథలిక్ సుప్రీం పాంటిఫ్ అయినటువంటి 13వ పోప్ గ్రెగోరీ జూలియన్ క్యాలెండర్ ను రివ్యూ చేయటానికి, సవరించటానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ లోపాలన్నిటినీ కూడా సవరించడానికి పోప్ గ్రెగోరీ 13th ఈ క్యాలెండర్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ విధంగా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఖచ్చితత్వాన్ని, యాక్యురసీని సూచిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా వివిధ కాలాల్లో వచ్చేటటువంటి, సంవత్సరం పొడవునా వివిధ కాలాల్లో వచ్చేటటువంటి పండుగలకు ఈ క్యాలెండర్ కరెక్ట్ గా సింక్ అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రెగోరియన్ క్యాలెండర్ లో ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం చూసుకున్నట్లయితే, మొదటిది భూమధ్య రేఖ సూర్యునికి ఎదురుగా వచ్చేటటువంటి ఈక్వినాక్స్ అని మనం దేన్నైతే పిలుస్తున్నామో దానిని తిరిగి అమర్చడానికి 1582లో అక్టోబర్ నెలలో 10 రోజులను కట్ చేయడం జరిగింది. అంటే 1582 అక్టోబర్ నెలలో క్యాలెండర్లో 1 నుంచి 4 తారీఖులు ఉంటాయి. తర్వాత 15 నుంచి 31 తారీఖు ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో 10 రోజులు ఉండవు అక్టోబర్ నెలలో, అంటే 10 రోజులు కట్ చేశారు. లీప్ నియమాలు కూడా శుద్ధి చేయబడ్డాయి. అంటే ఇది ప్రతి 400 సంవత్సరాలకు 3 లీప్ సంవత్సరాలను తొలగించడం జరిగింది. శతాబ్దపు సంవత్సరాలు 400తో భాగించబడేటటువంటి లీప్ సంవత్సరాలు మాత్రమే. ఉదాహరణకు 1600 సంవత్సరాలు మరియు 2000 సంవత్సరాలు. దీనితో సగటు సంవత్సరం 365.2425 రోజులు. దీని ద్వారా సంవత్సరంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గమనాన్ని ఖచ్చితంగా యాక్యురసీలోకి తీసుకురావడం జరిగింది. కొన్ని క్యాథలిక్ ఏతర క్రిస్టియన్ కంట్రీస్, ప్రాటెస్టెంట్ నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, స్వీడన్ లాంటి కంట్రీస్, ఆర్థోడాక్స్ కంట్రీస్ అయినటువంటి రష్యా, గ్రీస్, సెర్బియా లాంటివి గ్రెగోరియన్ క్యాలెండర్ పై బొంగమూతి పెట్టుకున్నాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవ్వటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అది పోప్ ద్వారా ఇనిషియేటివ్ తీసుకోబడింది కాబట్టి. ఈ క్యాలెండర్ ను అంగీకరిస్తే పోప్ అజమాయిషీని అంగీకరించినట్లే, ఆయన పరిధిలోనికి వచ్చేస్తాం అని భయపడి కొన్ని దేశాలు బొంగమూతు పెట్టుకొని చాలా సంవత్సరాల పాటు గ్రెగోరియన్ క్యాలెండర్ ను ఫాలో అవ్వటానికి ఇష్టపడలేదు, ఫాలో అవ్వకుండా వెనుకబడ్డాయి. ఉదాహరణకు
గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నటువంటి దేశాలు జనవరి 1, 2026ను జరుపుకుంటూ ఉంటే, జూలియన్ క్యాలెండర్ ను అనుసరించేటటువంటి దేశాలు ఇంకా డిసెంబర్ 19, 2025లో ఉంటాయి. అంటే 12 రోజులు వెనుకబడి ఉంటాయి. తర్వాతి కాలంలో క్యాలెండర్ ను అనుసరించడంలో వెనుకబడ్డటువంటి దేశాలన్నీ కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ లోని యాక్యురసీ, ఖచ్చితత్వాన్ని పరిశీలించి అంగీకరించడం మొదలుపెట్టాయి. ట్రూత్ ఎక్కడున్నా మనం అంగీకరించాలి. సత్యం ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మెయిన్ స్ట్రీమ్ సివిల్ క్యాలెండర్ లోనికి అడుగు పెట్టాయి. ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటే ఏముంది, ప్రపంచవ్యాప్తంగా ఒకటే మోడల్ ని ఫాలో అవ్వటంలో ఇంతకు మించిన మోడల్ ఇంకేముంది అని గ్రహించాయి. అంటే ఏమిటంటే సంవత్సర కాలం కరెక్ట్ గా ఎన్ని రోజులు ఉన్నది అనేది ఖచ్చితత్వాన్ని ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ సూచిస్తూ ఉన్నది. 365.2425 రోజులు ఉన్నట్లుగా నిర్ధారించబడింది. దీని ద్వారా ఏమైందంటే వివిధ ఋతువుల్లో, కాలాల్లో వచ్చేటటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కరెక్ట్ గా సింక్ అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా క్రిస్టియన్ ఫెస్టివల్స్ అయినటువంటి ఈస్టర్ పండుగ లాంటివి. అది అలా ఉంచితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను మాత్రమే సివిల్ క్యాలెండర్ గా వాడుతూ ఉన్నప్పటికీ కొన్ని దేశాలు వాటి యొక్క సంస్కృతులు, ఆ సంస్కృతిలో వచ్చేటటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో వాటికి సింక్ చేసుకోవడం కోసం పండుగల నిమిత్తం, సంస్కృతి నిమిత్తం, ఆ యొక్క మతాల నిమిత్తం సొంత క్యాలెండర్ ను వాడుతూ ఉన్నాయి. అంటే గ్రెగోరియన్ క్యాలెండర్, సివిల్ క్యాలెండర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా. కాకపోతే పండుగల నిమిత్తం, సంస్కృతి నిమిత్తం కొన్ని దేశాలు వాటి యొక్క సొంత క్యాలెండర్ ను, అనగా లూనీ సోలార్ క్యాలెండర్ ను ఇంకా వాడుతూ ఉన్నాయి. వాటిలో చైనాలో వచ్చేటటువంటి నూతన సంవత్సరం ఇస్లామిక్ నూతన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. క్రిస్టియన్ ఆర్థోడాక్స్ కంట్రీస్ లో ఉన్నటువంటి రష్యా లేదా గ్రీస్ లాంటి దేశాల్లో అయితే నూతన సంవత్సరం సివిల్ క్యాలెండర్ ప్రకారంగా జరుపుకున్నప్పటికీ కొన్ని ఈస్టర్, క్రిస్మస్ లాంటి పండుగలు వాళ్ళు జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా జరుపుకుంటూ ఉంటారు. మన ఉద్దేశం కేవలం క్యాలెండర్ యొక్క చరిత్రను చెప్పుకుంటూ పోవడం కాదు. అసలు నూతన సంవత్సరం వలన మనిషికి వచ్చేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, అసలు నూతన సంవత్సరంలో ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు అనేటటువంటి విషయాలను కూడా ఇప్పుడు మనం చూద్దాం. డిసెంబర్ 31 ను ఆయా దేశాలు ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నాయి. పటాకులు, కౌంట్ డౌన్లు, పార్టీలు. న్యూయార్క్, సిడ్నీ, రియో అనేటటువంటి నగరాల్లో ప్రధానంగా ఉంటాయి. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయా సంస్కృతుల్లో ఎటువంటి నమ్మకాలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు అనేటటువంటిది. స్పెయిన్ లో అయితే అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లు తింటే అదృష్టం వరిస్తుంది, నూతన సంవత్సరంలో అంతా బాగుంటుంది అని వాళ్ళు భావిస్తారు. అదేవిధంగా డెన్మార్క్ చూసుకుంటే ప్లేట్లు పగలగొట్టడం ద్వారా సంపదను కోరుకుంటారు వాళ్ళు. అదే బ్రెజిల్ దేశంలో అయితే 7 అలలను దాటడం ద్వారా, దూకడం ద్వారా వాళ్ళు సంపదను, ప్రాస్పెరిటీని కోరుకుంటారు. స్కాట్లాండ్ దేశంలో అయితే ఫస్ట్ ఫుట్టింగ్, అంటే నీవు ఎక్కడైతే మొట్టమొదట నూతన సంవత్సరంలో అడుగు పెడతావో అక్కడ ఆ ప్రాంతం నీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది అని నమ్ముతారు. లేదంటే అర్ధరాత్రి తర్వాత ఎవరైతే నీ ఇంటికి ఫస్ట్ వస్తారో వాళ్ళు మీ ఇంటికి భాగ్యాన్ని తీసుకుని వస్తారు లేదా అదృష్టాన్ని తీసుకుని వస్తారు అని స్కాట్లాండ్ దేశంలో వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇలాగ ప్రతి దేశంలోనూ కూడా కొన్ని నమ్మకాలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు.
నూతన సంవత్సరానికి ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి దేశాలు ఏమిటో మీకు తెలుసా? ఆస్ట్రేలియా సిడ్నీ తన ప్రపంచ ప్రసిద్ధ హార్బర్ పటాకులపై భారీగా పెట్టుబడి పెడుతుంది. ఏకంగా $6.3 మిలియన్. అదే బ్రెజిల్ దేశంలో అయితే రియో డి జనైరో లక్షలాది మంది పాల్గొనేటటువంటి కోపకబానా బీచ్ భారీ బీచ్ పార్టీలు నిర్వహిస్తూ అనేక పటాకులు, షోలు, ఎగ్జిబిషన్ల ద్వారా దాదాపు $600 మిలియన్ ఖర్చు చేస్తూ ఉంది. అదే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ దుబాయ్ అద్భుతమైనటువంటి రికార్డు స్థాయి పటాకుల ప్రదర్శనకు ప్రసిద్ధి. అది ఏకంగా $5.8 మిలియన్ ఖర్చు పెడుతూ ఉంది. జర్మనీ బెర్లిన్ మరియు స్కాట్లాండ్ ఎడిన్బర్గ్ లో కూడా పెద్ద స్థాయి ప్రజా ఉత్సవాలపై గణనీయంగా ఖర్చు చేస్తూ ఉన్నాయి. గాలి కాలుష్య ప్రభావం మనం చూసినట్లయితే పార్టిక్యులేట్ మ్యాటర్ PM2.5 అని అంటారు. ఒకే ఒక్క బాణాసంచా పటాకులను ప్రదర్శించడం ద్వారా ఈ 2.5 PM ఏదైతే ఉందో అది 45% పెరుగుతుంది. అది గాలిలో కలిసిపోయి పార్టిక్యులేట్ మ్యాటరు శ్వాసకు సంబంధించినటువంటి అనేక రోగాలు రావటానికి, ఆస్తమా లాంటి జబ్బులు రావటానికి చాలా కారణమవుతుంది. నీవు నేను రంగురంగుల లైట్లను ఆ బాణాసంచాల్లో మనం చూస్తాం. కన్నుల విందు కలుగుతుంది మనకి. కానీ వాతావరణం మాత్రం రసాయనాలు, ఈ ప్రకృతి వాతావరణం రసాయన హానికర ప్రభావాలకు గురి అవుతూ ఉంటుంది. ఇక చూసుకుంటే ఈ హరిత గృహ వాయువులు ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ లాంటివి, అవి వాతావరణంలో విపరీతంగా విడుదల అవుతూ ఉంటాయి బాణాసంచా కాల్చడం వలన. అమెరికాలో ఒక లెక్క ఏంటంటే సంవత్సర కాలంలో అమెరికాలో ఈ బాణాసంచా వలన 60,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణంలోకి విడుదల చేస్తుంది అని. అంటే సంవత్సర కాలం పాటు అనేక వేల కార్లు నడిస్తే వాటి ద్వారా విడుదలయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎంతో ఈ బాణాసంచా కాల్చడం వలన వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంత. ఈ బాణాసంచా ఫైర్ వర్క్ లో ప్రధానంగా ఆక్సిడైజర్లను, బైండర్లను, లోహాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఆక్సిడైజర్లు నైట్రేట్లు, క్లోరేట్లు వంటివి. ఇంధనాలు అయినటువంటి బొగ్గు, సల్ఫర్ లాంటివి. అదేవిధంగా బైండర్లు మరియు నిర్దిష్ట లవణాల మిశ్రమాన్ని ఈ యొక్క ఫైర్ వర్క్స్ లో రంగులను సృష్టించడానికి, పేలుళ్లను సృష్టించడానికి వాడతారు. ప్రాథమిక ప్రొపెల్లెంట్ గన్ పౌడర్ ను ఖచ్చితంగా పొటాషియం నైట్రేట్, బొగ్గు, సల్ఫర్ లాంటివి ఖచ్చితంగా వాడతారు. ఎరుపు రంగు రావడానికి స్ట్రోంటియం ను వాడతారు. నీలం రంగు రావడానికి రాగిని వాడతారు. పసుపు రంగు రావడానికి సోడియం లవణాలను, వాటి సమ్మేళనాలను వాతావరణంలోనికి విపరీతంగా విడుదల చేస్తూ ఉంటారు. ఈ కారణంగా వీటి సమ్మేళనాల వలన శక్తివంతమైన పేలుళ్ళు, రంగురంగుల ప్రపంచం మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాతావరణం మాత్రం, ప్రకృతి మాత్రం అనేక వాతావరణ కాలుష్య కారకాలతో సఫర్ అవుతూ ఉంటుంది. మరి ఈ వేడుకల్లో అనేక వేల మంది పాల్గొంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎలాగా శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులు వచ్చేసి చచ్చిపోతున్నారా? లేదు. ఈ ఎఫెక్ట్ వెంటనే చూపించదు. కాకపోతే కాలక్రమాన దీర్ఘకాలికంగా ఈ యొక్క జబ్బులు బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వీటికి అత్యంత దగ్గరగా ఎక్స్పోజ్ అయ్యి ఉంటారో వాళ్లకు రోగాలు వచ్చేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు నేను ఒక్క రోజులో కొనుక్కున్నటువంటి కన్నుల విందు దీర్ఘకాలికంగా కంటి, శ్వాసకోశ, గుండె జబ్బులు లాంటివి ఫ్రీగా వస్తాయన్నమాట. ఇక ఇండియా విషయానికి వస్తే, బాణాసంచా కాల్చడంలో ఇండియా తక్కువేమీ తినలేదు. ముంబై, గోవా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే లాంటి సిటీస్ లో ఫైర్ వర్క్ మీద, పార్టీల మీద బాగానే ఖర్చు చేస్తూ ఉంది. బెంగళూరులో అయితే MG రోడ్ లో
స్ట్రీట్ సెలబ్రేషన్స్, రూఫ్ టాప్ పార్టీలు, టెక్ థీమ్డ్ కౌంట్ డౌన్లు ఇలాగా అనేకం ఉంటూనే ఉన్నాయి. హైదరాబాద్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఫైర్ వర్క్స్, డీజే నైట్స్ అట్ హైటెక్స్, జూబిలీ హిల్స్ లో హోటల్ పార్టీలు అంటూ చాలానే చేస్తూ ఉంది. ఈ బాణాసంచా ఫైర్ వర్క్స్ పర్యావరణంపై వాటి యొక్క ప్రభావాన్ని చూసినట్లయితే నీటి కాలుష్యం, పల్చోరేట్ వంటి రసాయనాలు నదులు సరస్సుల్లో పడిపోతాయి. నీటిని కలుషితం చేసి జలజీవులకు హానిని చేస్తాయి. మట్టి కాలుష్యం, పటాకులు అవశేషాలు మట్టిలో సంవత్సరాల పాటు నిలిచిపోయి మొక్కలు మరియు పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. వన్యప్రాణులకు అంతరాయం కలుగుతుంది. గట్టిగా పేలేటటువంటి శబ్దాలు జంతువులకు ఒత్తిడిని కలిగిస్తాయి. వలస పక్షులు నివాసాలను విడిచిపెట్టి పారిపోతాయి. పెంపుడు జంతువులు ఆందోళనకు గురి అవుతాయి. అగ్ని ప్రమాదాల విషయానికి వస్తే పటాకులు అరణ్యాలను దహించేటటువంటి వాటిని కార్చిచ్చు పెట్టేటటువంటి ప్రేరేపించేటటువంటి ప్రమాదం ఉన్నది. అదనపు పొగతో గాలి నాణ్యత కోల్పోయి మరింత దెబ్బతీయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ దృక్కోణం చూసినట్లయితే ఢిల్లీ, బీజింగ్ మరియు న్యూయార్క్ వంటి నగరాల్లో పటాకులు ఇప్పటికే ఉన్నటువంటి చెడు గాలి నాణ్యతను మరింత దెబ్బతీసి జనాల ఆరోగ్యానికి ప్రమాదాన్ని తీసుకుని వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. కొన్ని సందర్భాల్లో కాలుష్య స్థాయిలు హానికర స్థాయికి నెట్టేసేటటువంటి ప్రమాదం. దుబాయ్, సిడ్నీ, రియో డి జనైరో వంటి భారీ ప్రదర్శనలు చేసేటటువంటి దేశాలు తాత్కాలికంగా కానీ తీవ్రమైనటువంటి కాలుష్యాన్ని ఎదుర్కొంటూ తరచూ ప్రజా ఆరోగ్య హెచ్చరికలు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. కాలుష్య రహిత నూతన సంవత్సర వేడుకలు సాధ్యం కాదా? పొగ మరియు శబ్దం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి నూతన సంవత్సర రంగురంగుల ప్రపంచం సాధ్యం కాదా? ఖచ్చితంగా సాధ్యమే. నూతన సంవత్సరం వేడుకలు పొగ, శబ్దం, కాలుష్యం లేకుండా చాలా సాధ్యం. వీటి స్థానంలో నృత్యాలు అంటే డాన్సులు, దీపోత్సవాలు, లేజర్ షోలు, డ్రోన్ షోలు లాంటివి ప్రత్యామ్నాయంగా ఉపయోగించి ఈ పండుగను మరింత ఎక్కువ చేసుకోవచ్చు. ఆకాశాన్ని రంగులతో అలంకరించవచ్చు. కొన్ని సొసైటీలో చిన్న చిన్న గ్రూపులు లేదా స్మాల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవి కచేరీలు, డ్రామాలు, స్కిట్లు, షోలు ఇలాంటి వాటితో నింపి ఈ పండుగను మరింత ఉన్నతంగా, కాలుష్య రహితంగా జరుపుకోవడానికి ఆస్కారం ఉన్నది. కుటుంబాలన్నీ కూడా గుమిగూడి షేరింగ్ చేసుకోవడవచ్చు, మొక్కలు నాటవచ్చు, దీపాలతో మొక్కల చుట్టూ అలంకరించి రంగురంగుల విన్యాసాలతో కూడినటువంటి షోలను మనం న్యాచురల్ గా అనుభవించవచ్చు. కాలుష్య రహిత నూతన సంవత్సర వేడుకల్లో ఆనందం తక్కువేమీ కాదు, చాలా ఎక్కువ. ఆనందం అనేటటువంటిది మనిషి హృదయంలో ఉంటుంది, వస్తువులో ఉండదు. కాబట్టి పొల్యూషన్ రహిత ఈ కెమికల్స్ ను వాతావరణంలోనికి విడిచిపెట్టకుండా కాలుష్య రహిత నూతన సంవత్సర రంగుల ప్రపంచాన్ని మనం చూడడానికి మనం మనస్సు పెడితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దానిని మనం ఆనందించి ప్రపంచానికి చూపెట్టవచ్చు. ఇది జీవనాన్ని జరుపుకోవడానికి, లైఫ్ కోసం జరుపుకోవడానికి, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి కాలుష్య రహిత నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం చాలా ఆవశ్యకత ఉన్నది. అదంతా సరే, మరి ఈ క్రొత్త సంవత్సరం నాకు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా, కలిసి వస్తుందా లేక కలిసి రాదా అనే భావన చాలా మందికి ఉంటుంది. క్యాలెండర్ లో సంవత్సరం మారడం, తారీఖు మారడం వల్ల మ్యాజికల్ గా నీకేమి సక్సెస్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ ను ఖచ్చితంగా తీసుకుని రాదు. కానీ అద్భుత రీతిగా నీవు సక్సెస్ అవ్వటానికి నీ ఆలోచనలను, నిర్ణయాన్ని, శ్రమకు అనుసంధానించడం ద్వారా నీవు అనుకున్నవన్నీ జరుగు తీరుతాయి. ఇది సైకలాజికల్ గా కూడా
రుజువైనటువంటి విషయం. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ఫిష్ అన్నట్లుగా ఆపర్చునిటీలు సిద్ధపడి ఉన్నవారికే వస్తాయి. ప్రతిరోజు చేసే పనినే నీవు సృజనాత్మకంగా చేస్తూ పోతే నీ జీవితంలో వండర్స్ జరుగుతాయి. ఖచ్చితత్వానికంటే తప్పులు దొర్లుతూ ఉన్నా సరే నీ పనిని ఆలోచనను సవరించుకుంటూ కొనసాగించటమే సక్సెస్ కు మూలాధారం, మూల సూత్రం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, కాలుష్య రహిత నూతన సంవత్సర పండుగలను ఆశిద్దాం, ఆచరిద్దాం, అమలు చేద్దాం. స్వచ్ఛమైనటువంటి శ్వాస, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, హృద్రోగాలు లేనటువంటి సమాజం, స్వచ్ఛమైనటువంటి భూమి, నిర్మలమైనటువంటి ఆకాశాన్ని కోరుకుంటూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, స్వచ్ఛమైనటువంటి భూమి, నిర్మలమైనటువంటి ఆకాశాన్ని కోరుకుంటూ మీకందరికీ కూడా పొల్యూషన్ రహిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఐ విష్ యూ ఏ వండర్ఫుల్, ఏ మీనింగ్ఫుల్, పొల్యూషన్ ఫ్రీ న్యూ ఇయర్.